కోరుతున్నాను. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు, అదే రకంగా ఈ 2 జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. అయ్యా, మీ అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, సుమారు ఒక 20 నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారి చాపర్ ఇక్కడ దిగబోతా ఉంది. కాబట్టి అందరూ కూడా ఎవరెవరు బయట ఉన్నా అందరినీ లోపలికి రావాల్సిందిగా ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మీ కార్యకర్తలందరినీ చూస్తూ ఉంటే, ఈ రోజున ఇక్కడున్న అభిమానులందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా, ఎటువంటి మీటింగుల్లో కూర్చున్నా కార్యకర్తల ముందుకొచ్చి ఒక స్పీచ్ ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా కూడా తెలియదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ పార్టీలో అతిపెద్ద బలం కార్యకర్తలు. ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరంతా అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ కోసం, ఆయన సిద్ధాంతాల కోసం, ఆయన పెట్టిన ఈ జెండా కోసం మీ కుటుంబాల్ని వదిలి ఆస్తులు పోగొట్టుకున్న, చిరిగిన చొక్కాలతో, నలిగిన కండువాలతో ఈ పార్టీ కోసం మేమున్నాం, ఈ రాష్ట్రం కోసం మేమున్నాం, అభివృద్ధి సాధించేంత వరకు కూడా మేము పోరాడుతామని చెప్పి ఇటువంటి ఎండని కూడా లెక్క చేయకుండా మీరందరినీ చూస్తూ ఉంటే నాకు నిజంగానే చాలా ఆనందంగా ఉంది. అయ్యా, 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటో మనం చూసాం. ఈ రాష్ట్రాన్ని అంతటినీ కూడా అస్తవ్యస్తం చేశాడు, ప్రతి వర్గాన్ని కూడా అణిచివేశాడు. ఈ ముఖ్యమంత్రి పాలనలో ఎక్కడైనా అభివృద్ధి చెందిందా మన రాష్ట్రం? మన సంక్షేమం విషయానికి వస్తే 100 రూపాయలు ఇస్తున్నాడు, 200 రూపాయలు లాక్కుంటున్నాడు. మనం కానీ రోడ్డు ఎక్కామంటే మన మీద కేసులు, గట్టిగా మాట్లాడామంటే మన మీద కేసులు. వాక్ స్వతంత్రతను కూడా తొక్కేసే ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమిటి? నీ వల్ల కొత్తగా ఏమైనా ఒక కంపెనీ వచ్చిందా మన రాష్ట్రానికి? నీ వల్ల ఒక యువకుడికి ఏమైనా ఒక ఉద్యోగం వచ్చిందా? నీ వల్ల మహిళలకు రక్షణ పెరిగిందా? నీ వల్ల ఉద్యోగస్తులకి ఇంకా ఏమైనా జీవితాలు బాగున్నాయా? అందరి జీవితాల్ని కూడా దుర్భరం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే వాళ్ళ మంత్రులందరినీ తీసుకుందాం. వాళ్ళేం మంత్రులండి? వాళ్ళేమి పరిపాలన మన రాష్ట్రానికి చేస్తారు? ఈ మంత్రులంతా కూడా బూతుల మంత్రులు, ఈ మంత్రులంతా కూడా అవగాహన లేని మంత్రులు, ఈ మంత్రులంతా కూడా అవినీతి మంత్రులు. మన జిల్లాలోకి వచ్చామంటే బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 15 సంవత్సరాలుగా ఆయన ఈ నియోజకవర్గానికి, చీపురుపల్లికి కానీ, ఈ జిల్లాకి కానీ, రాష్ట్రానికి కానీ మంత్రి కింద ఉన్నారు. మరి ఈ 15 సంవత్సరాల్లో ఆయన అనుభవించినన్ని పదవులకు తగ్గట్టుగా మన జిల్లాని ఏమైనా అభివృద్ధి చేశారా? భారీ పరిశ్రమల శాఖ మంత్రి కింద మీరు వోక్స్ వాగన్ ని వెనక్కి తరిమేశారు, అవునా కాదా? గృహ నిర్మాణ శాఖ మంత్రి కింద భారీ అవినీతి చేసి ఇల్లు కట్టకుండా డబ్బులు తీసుకున్నారు, అవునా కాదా? మరి ఈ రోజున మీరు విద్యాశాఖ మంత్రి కింద ఉన్నారు కదా. ఒక స్టేజ్ ఎక్కి 5 నిమిషాలు విద్యా విధానం గురించి మాట్లాడగలరా మీరు? ఇటువంటి వాళ్ళందరూ మనకి మంత్రులు అయితే ఎట్లాగా? జగన్మోహన్ రెడ్డి మనకి ముఖ్యమంత్రి అయితే ఎట్లాగా? సోదరులారా, మీరంతా ఒకటి గుర్తించండి, ఇంకా ఉన్నది 90 రోజులు మాత్రమే. మనమంతా కూడా మంచి సమాజం కోసం పోరాడదాం. మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం గురించి పోరాడదాం. నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు పరిగెడుతుంది. మన యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి. మనకంటూ ఒక రాజధాని ఉంటుంది. అక్క చెల్లెమ్మలకంటూ రక్షణ అనేది ఉంటుంది. ఉద్యోగస్తుల జీవితాలు ఇంకా బాగుంటాయి. కాబట్టి సోదరులారా, అందరూ గుర్తించండి, మనమందరం కూడా పార్టీ కోసం కష్టపడదాం. మనమందరం కూడా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్దాం, ప్రతి ఒక్కరిని చైతన్యపరుద్దాం. వాళ్ళందరికీ కూడా మన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అంటే ఏంటి, మన సూపర్ 6 అంటే ఏంటి తెలియజేసి, తటస్థ ఓటర్లంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన పక్క తిప్పుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు నా ప్రసంగాన్ని ముగించి నెక్స్ట్ రాబోయే స్పీకర్ని ఆహ్వానం పలుకుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు అయ్యా, ఇటు పక్క ఉన్న వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ సుమారు 50-60 వేల మంది అక్కడ ఉన్నారు. కానీ ఇటు పక్కన కుర్చీలు కూడా ఉన్నాయి. మీరంతా కూడా ఇటు పక్క రావాలి.
సార్ ఇంకా పావు గంటలో ఇక్కడికి రాబోతా ఉన్నారు. అందరూ దయచేసి ఇటుపక్క రండి, లెఫ్ట్ సైడ్కి రండి. అయ్యా వాలంటీర్స్ మీరంతా కూడా లెఫ్ట్ సైడ్కి వాళ్ళని డైరెక్ట్ చేయండి. ఇప్పుడు నెల్లిమర్ల ఇన్ఛార్జ్ గారు కర్రోతు బంగారాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరినీ కోరుకుంటున్నాను, ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయండి ఎడం వైపు. దయచేసి అటువైపు ఉన్న వాలంటీర్స్ దయచేసి అందరినీ కూడా ఇటు కూర్చోబెట్టాలి. వేలాది మంది ప్రజలు ఇటు ఉండిపోయారు. మీరు మీకు ఇచ్చినటువంటి ఎంట్రీ పాయింట్ల ద్వారా దయచేసి ఇటువైపు ఈ ఎడం వైపు కుర్చీలు బ్లూ కుర్చీలు ఖాళీగా ఉన్నాయండి, దయచేసి కూర్చోండి వచ్చి. ఇప్పుడు సోదర సమాలు కొర్రోతు బంగారాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రా కదలిరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర పెద్దలకు, మరి అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రా కదలిరా ఈ నినాదం 1982 తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపునిచ్చారు. మొట్టమొదట తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని. ఆ పిలుపుతో యావత్ ఆంధ్రప్రదేశ్ జేజేలు పలికింది. మరి ఇప్పుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అని చెప్పి పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో జనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కదలి వస్తున్నారు. ఎందుకు కదలాలి? దగాపడ్డ రైతు బాగుపడాలంటే కదలి రావాలి. బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే జనం కదలి రావాలి. ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి యువతకు ఉపాధి కలగాలంటే మీరందరూ కూడా కదిలి రావాలి. ఈరోజు అన్ని రంగాల వారు కూడా ఈ 4.5 ఏళ్లలో ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ తుంగలో తొక్కి మాయ మాటలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ నాయకులకు కూడా మాయ మాటలు చెప్పి గడప గడపకు పంపిస్తున్నారు. ఈ గడప గడపకు వచ్చినటువంటి వైసీపీ నాయకులు ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి ఒక పత్రం పట్టుకొని వస్తున్నారు. ఆ పత్రాన్ని నీకు ఆరోగ్యశ్రీలో ఇంత వచ్చింది, నీకు అమ్మఒడి ఇంత వచ్చింది, ఆసరా ఇంత వచ్చిందని చెప్పి మనకు లెక్కలు చదువుతూ ఉన్నారు. కానీ ఇచ్చింది చెబుతున్నారు తప్ప మన దగ్గర నుంచి మనల్ని మోసం చేసి ఈతకాయ ఇచ్చి తాటికాయ లాగేసింది మాత్రం చెప్పడం లేదు. ఈ 4.5 ఏళ్లలో ప్రతి మనిషి పెరిగిన ధరల వల్ల, నిత్యావసర సరుకులలో పెరిగిన ధరల వల్ల, కరెంటు ఛార్జీల వల్ల, సిలిండర్ల మీద పెరిగిన డబ్బులు కానీ, డీజిల్ మీద పెరిగిన డబ్బులు కానీ, పెట్రోల్ మీద పెరిగిన డబ్బులు కానీ సగటున ఒక్కొక్క మనిషికి లెక్క పెడితే 72,265 రూపాయలు ఒక్కొక్క మనిషికి సంవత్సరానికి లాస్ వస్తుంది. ఆయన ఆసరా ఇచ్చినా అమ్మఒడి ఇచ్చినా ఒక ఇంటికి మహా అయితే 30,000 రూపాయలు ఇస్తాడు, అంతకన్నా ఎక్కువడు. 72,000 మన దగ్గర లాగేసి 30,000 రూపాయలు మనకి ఇస్తే మన ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి బొమ్మ తెచ్చి మన ఇంటికి అంటిస్తున్నారు.
మరి 30,000 ఇచ్చి జగన్మోహన్ రెడ్డి బొమ్మ మన ఇంటికి అంటిస్తే మనకి ఇంకా 40,000 రూపాయలు లాస్ అయ్యాం. మరి మన బొమ్మ ఎవడింటికి అంటించాలని చెప్పి మీరు అందరూ ప్రశ్నించాలి. కాబట్టి సమయం తక్కువ ఇచ్చారు. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉపాధి కలుగుతుంది, అన్ని రంగాల వారు బాగుపడతారని చెప్పి సవినయంగా మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీరందరూ రాబోయే రోజుల్లో సైనికుల్లా పనిచేసి జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరూ ఈ రోజు నుండి ఖచ్చితంగా ఎలక్షన్ రేపే వస్తుందన్న కష్టపడి పనిచేసి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు తోయిక జగదీశ్వరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో రా కదలిరా అనే కార్యక్రమం సందర్భంగా విచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరకు, వేదిక క్రింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రపంచనం, ఎందుకంటే మనకు 3 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి అందరం కూడా యుద్ధంకి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుండాలి అనేసి అంటే మళ్ళీ 2024 సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం అవసరం. కాబట్టి అందరూ కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. అయ్యా, అటు పక్కున్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ అభిమానులు